గడ్డిపోచలే కొట్టుకుపోతాయి, గడ్డపారలు కాదు. వియంకుడి బిల్లుల కోసమే సంజయ్ పోయిండు. ఏది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిండు అంటాను. స్థానిక ఎన్నికల కోసం జగిత్యాల వస్తాం. నిరుద్యోగుల అసంతృప్తి మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టిండ్రు. జగిత్యాల బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ గాలికి పట్టుకపోయి గడ్డిపోచలే, గడ్డపారలు కాదు, కొట్టుకపోవు అని కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే గడ్డిపోచ లాంటి వ్యక్తి అని మండిపడ్డారు. కవితక్క సహా కార్యకర్తలందరూ కష్టపడితేనే ఎమ్మెల్యేగా గెలిచాడని అన్నారు. నిన్న కేటీఆర్ చాలా బాగా మాట్లాడిండు, భావోద్వేగమైన స్పీచ్ కూడా ఇచ్చిండు. జగిత్యాలకు నేనే కాదు కవితక్క కూడా త్వరలో వస్తుంది. ప్రతి గల్లీ గల్లీ జగిత్యాలలో తిరుగుతాం, కవితక్క తిరుగుతుంది, నేను తిరుగుతాయి, ఇట్లా మాట్లాడాడు. ఆయన కూడా కవితక్కే అన్నాడు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కూడా కేటీఆర్ కూడా కవితక్కే వస్తుంది, గల్లీ గల్లీ తిరుగుతాం, సంజయ్ అని కూడా అనలే, వీడు అన్నాడు. జగిత్యాల ఎమ్మెల్యేని పట్టుకొని వీడిని ఒడగొడతాం, వీడిని ఒడగొచ్చి వాని సంగతి చెప్తాం, వాని గెలిపించింది మేము, వాడిని నిలబెట్టింది మేము, మా కష్టం ఇదే. పెద్దలు ఎప్పుడు ఒకటి చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిలో రుచిని బండగట్టుకొని. ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరికి కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం. వీడిని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామని. చూడు ఎంత ఆవేశం ఉన్నదో జగిత్యాల ఎమ్మెల్యే మీద కేటీఆర్కి ఎంత ఆవేశం. జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? వినబడతలేదు. అవులగాడు అనే మాట విజల్ దిగలేదు. నిన్న జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? దానికైతే నిన్న కేటీఆర్ ఇదే జగిత్యాల ఎమ్మెల్యేను పట్టుకొని వాడు వీడు అని మస్తు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిండు. అదేవిధంగా కార్యకర్తల్లో ఒక మంచి స్ఫూర్తినైతే నింపిండు. నిన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ధైర్యం వచ్చేటట్టు మాట్లాడిండు. గడ్డిపోచలు మాత్రమే కొట్టుకపోతాయి, గడ్డపారలు కొట్టుకపోవు, గడ్డపారలు గట్టనే నిటారుగా నిలబడతాయి, మనం అంతా గడ్డపారలు లెక్క ఉండాలి, ఈ పారిపోయిన సంజయ్ లాంటి గడ్డిపోచలు లెక్క కాదు, పోయిన వాళ్ళంతా అవలగాన్లు అన్నాడు. ఒకడో ఇద్దరు అవలగాన్లు పోతే అవలగాన్లను చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. అవలగాన్ల తీరుగానే ఉంటారు, మనం మాత్రం కేసీఆర్ వెంటనే నడదామని నిన్న కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనంలో ఒక భావోద్వేగమైన స్పీచ్లు అయితే ఇచ్చిండు. ఇక కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు దొరికిపోయిలే. కాంగ్రెస్ వాళ్ళు సంవత్సరంలో మన చేతికి దొరికిపోతారు, మీరేం తొందరపడకుర్రి, వాళ్ళకి ఆకలి ఎక్కువ, అవినీతి చేస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు అదే విధంగా ఏ హామీలను కూడా నెరవేర్చరు, వాళ్ళకు విజన్ ఉండదు, ఓ ప్రణాళిక ఉండదు, వాళ్ళకై వాళ్ళే దొరికిపోతారు అన్నాడు కేసీఆర్ ఈ ప్రభుత్వం ఏర్పడగానే. అన్నట్టుగానే 6 నెలల్లోనే ఎటు చూసిన నిరాహార దీక్షలు అవుతున్నాయి, ఎటు చూసిన నిరసన దీక్షలు అవుతున్నాయి. ఒకవైపు విద్యార్థి లోకమంతా లొల్లి పెడుతుంది, మరొక వైపు రైతులు మాకు కరెంట్ వస్తలేదని లొల్లి పెడతాను, ఇంకొక వైపు పింఛన్దారులు మాకు పింఛన్లు వస్తలేవని లొల్లి పెడతాను. ఇట్లా ఎక్కడిదక్కడ 6 నెలల్లోనే రాష్ట్రం అంతా అంగడంగడైన పరిస్థితి. ఇక దాన్ని ఇప్పుడు వీళ్ళు తీవ్ర స్థాయికి తీసుకుపోవడానికి పూనుకున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఒకవైపు హరీష్ రావు ఏమో నిరుద్యోగుల పక్షాన నిలబడితే, మరొక వైపు కేటీఆర్ పార్టీని చక్కదిద్దడానికి ప్రణాళికలు చేసుకున్నాడు. అయితే కేటీఆర్ ఇటు పార్టీని చక్కదిద్దుతూనే ఇటు నిరుద్యోగుల పక్షాన వచ్చి కనుక నిలబడితే ఆ ఉద్యమం మరింత తీవ్ర స్థాయికి పోతుంది. కేటీఆర్ కనుక వచ్చి నిరుద్యోగుల దగ్గర నిలబడితే దెబ్బకి 20,000 పోస్టులు లేకపోతే అడుగు, ఎందుకంటే ఎవరి ఇమేజ్ వాడిదే. ఇప్పుడు హరీష్ రావు ఒక ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యేతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ వస్తే పార్టీ మొత్తం గదిలో వస్తుంది, పార్టీ మొత్తం గదిలో వస్తే వీళ్ళ కార్యకర్తలతో పాటు ఆ నిరుద్యోగులు తోడైన్లు అనుకో, నీ ప్రజాభవన్ కథం అయిపోతుంది, నీ సెక్రటరీలో ఉన్న మంత్రులందరూ పారిపోతారు, నీ ఎమ్మెల్యేలో ఎక్కడో అక్కడ స్తంభించిపోతారు. అయ్యా ఎక్కడికి పోయినా కొచ్చి చాపెట్టట్టు ఉన్నారు వాళ్ళు నిరుద్యోగులు. ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు పిలిపిస్తాండు, వాళ్ళు మనకు ఇడిచిపెట్టేటట్లేరు, కానీ తరని భయం అవుతుంది. కాబట్టి కేటీఆర్ గారు మీరు ఫీల్డ్లో ఉండండి, పార్టీని ఒకవైపు చక్కదిద్దుతూనే తెలంగాణ సమస్యల మీద కూడా మీరు కొట్లాడితే ఈ సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. మేము ఆశపడేది అది. మీరు ఇట్లా ఉంటూనే ప్రజల పక్షాన నిలబడితే సమస్యలు తొందరగా పరిష్కరించబడతాయి. అది కోరుకుంటాను.